హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద శివశ్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేను వచ్చేసి కోడంగల్, మా మండల్ కోడంగల్. కోడంగల్ పక్కల నాగారం విలేజ్. కోడంగల్ నుంచి ఒక 15 కిలోమీటర్లు అవుతుంది మాది. సో ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుంది కదా, ఇది మా పొలం. సో పత్తి వేసినాం అన్నట్టు, నేరేడు పత్తి వేసిండ్రు. పోయిన సంవత్సరం పత్తి వేసిండ్రు, ఇప్పుడు మొత్తం అది పత్తి క్లియర్ చేసినాం, కొయ్య కొట్టిండ్రు అనమాట. ట్రాక్టర్ వేసి మొన్ననే కొట్టించినాం. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పత్తి. ఇక్కడ మా ఊళ్ళో ఆల్మోస్ట్ అన్ని పత్తులు వేస్తారు, అందరూ పత్తులే. వేరే పంటకు చాలా తక్కువ. కందులు కానీ, శనగలు కానీ, మినుములు కానీ, జొన్నలు వేస్తారు. ఈ పత్తి పంట వేసిన తర్వాత కొంచెం జొన్నలు వేస్తారు. ఎందుకంటే రొట్టెలు ఎక్కువ తింటారు కదా విలేజ్లో, ఊళ్ళల్లో రొట్టెలు తినే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ రొట్టెల కాడికి చేసుకోవడానికి జొన్నలు అయితే వేస్తారు. ఇక కందులు అంటే వాళ్ళకు పప్పు పూర్తికి వేసుకుంటారు. పత్తి ఉంటుంది కదా, పత్తిలోనే అక్కడోసాలు ఇక్కడోసాలు అన్నట్లుగా వేస్తారు కందులు కూడా. సో ఎందుకు అంటే పత్తి మిన్ని ఎందుకు ఇంత డిపెండ్ అవుతున్నారు జనాలు అంటే 3 టైమ్స్ వస్తుంది, ఎక్కువ ఆదాయం ఉంది. బట్ ఏంటంటే వేరే పంటలు వేయట్లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే అరౌండ్ 15 సంవత్సరాల కింద మా ఊళ్ళో ఊరు ముంగలు అంటారు కదా, ఒక ఊరు సర్కిల్ చివరస్తా లేక ఊరు ముంగలో మినుములు పెసర్లు ఇట్లా కుప్పలుగా ఉండేవి. చాలా పెద్ద కుప్పలుగా వేసేవాళ్ళు. అప్పుడు పత్తులంతా మా ఊళ్ళో అంతా అవగాహన లేదు పత్తి పంట మీద, ఎలా లేదు. సో ఇప్పుడు చూస్తే మొత్తం ఆల్మోస్ట్ పత్తులే ఉన్నాయి. బట్ అదొకటి, మా దగ్గర బోర్లు పడవు. బోర్ అనేది వాటర్ సోర్స్ అంటే మా విలేజ్, మా ఊరు కొంచెం అప్పులో ఉంటుంది అనమాట. అప్పులో డౌన్లో లేకుండా అప్పులో ఉంటుంది. మాది మొత్తం రాగడి భూమి, శెల్కలు కాదు రాగడి. మా ఊరు నుంచి కిందికి పైడిపల్లి అని ఉంటుంది, పైడిపల్లి జుంటిపల్లి. అక్కడ మళ్ళీ వాటర్ బాగా పడతాయి, నీళ్ళు. అక్కడ చెరువు ఉంది, జుంటిపల్లి ప్రాజెక్ట్ అని చెప్పేసి. వాళ్ళకి అక్కడ వర్షాలు ఉంటాయి. మా ఊరికి ఇంతవరకు ఒక్క వర్షం లేదు. మొత్తం ఇది ఎండాకాలం వస్తే మొత్తం ఊరు చుట్టూ మొత్తం నల్ల రాగిళ్ళే ఉంటాయి. సో అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కందులు వేసేవాళ్ళు, మినుములు, శనగలు, పేసళ్ళు వేసి అరతి కొట్టేవాళ్ళు. అరతి కంటే ఇప్పుడు మనకు తాండ్రు ఉంది. తాండూరు ఇక్కడ నుంచి మాకు 15 km అవుతుంది. కొడంగల్ కూడా 15 km కావచ్చు, అది తాండ్రు ఒక 20 to 15 km. సో అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్లో అందరూ కలిసి అరతి కొట్టేవారు. శనగలు కానీ, మినుములు కానీ, పెసలు కానీ. అట్లా ఊళ్ళో ట్రాక్టర్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఆ సంచులు వేసేసి అరతికి కొట్టి అక్కడి నుంచి డబ్బులు తీసుకునేవాళ్ళు. అప్పుడు ఆ పత్తులు అనేది లేవు, పత్తులు అనేది అసలు అవగాహన లేదు మా ఊళ్ళో. సో ఇప్పుడు ఒక బాగా రోజులు అవుతుంది అనుకోండి, పత్తికి బాగా అలవాటు పడిపోయిన జనాలు వేరే పంట మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో జొన్నలు వేసుకుంటారు మా ఊళ్ళో. ఊళ్ళో జొన్నలు అంటే రొట్టెలు ఎక్కువ తింటారు కదా, జొన్నలు వేస్తారు. జొన్నలు అంతంత మాత్రాన్ని వేస్తారు. సో కందులు కూడా కొనుక్కొని పప్పుకు ఉంటుంది కదా, పప్పు కూడా కొనుక్కొనే తింటున్నారు. వేయట్లేదు ఎందుకు నాకు కూడా అర్థం కావట్లేదు. సో మీకు కామెంట్ చేయండి, మీ ఊళ్ళో ఏ పంటలు వేస్తారు, ఏ పంటలు చేస్తారు కామెంట్లో చెప్పండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియోలో విలేజ్ వ్లాగ్స్ తీస్తూ ఉంటాను. సో రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. సో లాక్డౌన్లో స్టార్ట్ చేసిన, మళ్ళీ ఇప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి.